హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ భవాని భవిత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వచ్చేసి అయితే ఎగ్ మ్యాగీ నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం గిన్నెలో వాటర్ పోసుకుని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని కొంచెం మరిగాక మనం తీసుకున్న మ్యాగీ నూడిల్స్ని అయితే వాటర్లో వేసుకుని ఉడికించుకోవాలి. 15-20 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువైనా కూడా అవి ఏంటంటే ముద్దలా అయిపోతాయి. అలా కాకుండా పొడి పొడిగా వచ్చే విధంగా అయితే ఉడికించుకోవాలి. నా వీడియోస్ కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని ఒక జాలి ఉన్న గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఇలా ఇందులోకి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న నూడిల్స్లో అయితే కొంచెం చల్లని వాటర్ అయితే పోసుకోవాలండి. తీయంగానే ఇలా పోసుకోవడం వల్ల ఏంటంటే అవి మ్యాగీ అనేది అతుక్కోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి మనం తీసుకున్న ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. మ్యాగీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకు చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై చేసుకుంటున్నప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిసేలా అయితే మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇంకా సైడ్ ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన మొత్తాన్ని తీసేసుకోవాలి పక్కకి. ఎంత సింపుల్గా మన దగ్గర ఉన్న వాటితోనైతే నూడిల్స్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తీసుకున్న బాండీలోనే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్న వాటితో అయితే చక్కగా మనం నూడిల్స్ చేసుకోవచ్చు, బయట తెచ్చుకునే వాటికంటే. ఇంకా ఇక్కడ టమాటాస్ కూడా వేసుకొని ఆ టమాటా అనేది బాగా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, మ్యాగీకి వచ్చిన మసాలా అయితే వేసుకోవాలి. ఇక్కడ ఉందండి అసలైంది ఏంటంటే మొత్తం ఒకేసారి వేసుకోకుండా మ్యాగీ అనేది ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఇందులోకి సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్ అండి. నా దగ్గర ఉందని వేసాను. ఇంకా ఈ మొత్తాన్ని అయితే బాగా కలుపుకుని ఆ మూడు కలిసేలాగా కలుపుకోవాలండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ను కూడా అయితే ఇందులో వేసేసి ఆ మూడు కలిసే విధంగా అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులోకి మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న నూడిల్స్ని కూడా అందులో వేసుకోవాలండి. చూసారు, చక్కగా పొడి పొడిగా వచ్చినాయి. ఈ విధంగా అయితే మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ అనేది బాగా టోస్ట్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ వీడియో అనేది 2x స్పీడ్లో పెట్టానండి, అందుకే అంత ఫాస్ట్గా వస్తుంది. మరి లెంత్ అయిన వీడియో అయితే చూడడానికి బాగోదు కదా. ఈ విధంగా అయితే మొత్తాన్ని మనం బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ముందు అయితే ఒక ప్యాకెట్ వేసుకోవాలని, ఇప్పుడు ఇంకో ప్యాకెట్ అయితే ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మొత్తం అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా టోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నూడిల్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఫైనల్లీ మన మ్యాగీ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.